ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ వంగ గీతా విశ్వనాథ్ కొనియాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పిఠాపురంలో వైసీపీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ముందుగా పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వంగ గీతా విశ్వనాథ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట గల రాజశేఖర రెడ్డి విగ్రహానికి వంగ గీతా విశ్వనాథ్, వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బర్త్డే కేక్ను వంగ గీతా విశ్వనాథ్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. మీరందరూ కూడా మీ గ్రామాల్లో, మీ మండల, అదేవిధంగా గొల్లప్రోలు పట్టణాల్లో కూడా అందరూ నివాళులు అర్పించి ఈరోజు ఇక్కడ పిఠాపురం పట్టణానికి అందరూ కూడా మీరు రావటం జరిగింది. వైఎస్ఆర్ గారి యొక్క ఆశయం ఒక్కటే, ప్రజలందరికీ కూడా మంచి చేయాలి, ముఖ్యంగా పేదవాళ్ళందరికీ కూడా మంచి చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే పేదవాళ్ళకి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా శాచురేషన్ పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు పోలవరం బ్రతికి ఉంది అంటే వైఎస్ఆర్ గారి యొక్క మరి కార్యక్రమ ఆలోచన విధానమే అని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ, ఇంకొక ముఖ్యమైన విషయం, పేదవాడు ఈరోజు గర్వంగా నేను పేదవాడిని అనుకున్నా ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళగలుగుతున్నాడన్నా, ఏ కార్పొరేట్ కాలేజీల్లో, స్కూల్లో చదువుతున్నారన్నా అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదల పక్షానే నిలిచారు, పేద వర్గాల పక్షానే నిలడం జరిగింది. అందరికీ కూడా మంచి చేయాలి, పేదవాడు మన దగ్గరికి రావడం కాదు, పేదవాడి ఇంటికి వెళ్ళి అన్నీ చేయాలని పెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మగా ఆ రోజు మరి అన్ని కార్యక్రమాలు ఆలోచన చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ